ఈ జనరేషన్ ప్రకారం అయితే అరేంజ్ బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే లవ్ చేసుకుంటున్నారు, అమ్మాయిలకి ఫ్రీడమ్ ఎక్కువ అవడం వల్ల, అమ్మాయికి ఫ్రీడమ్ అంటే అబ్బాయిలకి అందరికి ఫ్రీడమ్ ఉంటున్నాయి, కరెక్టే కాదంటలేదు, దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలు. సో అరేంజ్ మ్యారేజెస్ అంటే పేరెంట్స్ కుదిరిస్తారు కాబట్టి ఇన్ కేస్ ఏదైనా గొడవలైనా కానీ దే విల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా గొడవలు అయితే సెట్ చేసేసుకుంటారు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసేసుకొని డిఫరెంట్గా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు గొడవలు అయినప్పుడు ఈవెన్ దో ఫ్రెండ్స్ అనేవాళ్ళు కూడా అదే మైండ్ సెట్తో అదే లెవెల్తో ఉంటారు కాబట్టి వాళ్ళ ఏజ్ ప్రకారమే ఉంటారు కాబట్టి ఏది కరెక్ట్ అనేది జడ్జిమెంట్ సరిగా వాళ్ళు వచ్చి ఇవ్వలేరు అనమాట. సో లవ్ అరేంజ్ మ్యారేజెస్ అయితే పేరెంట్స్ అంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ నుంచి ఆలోచిస్తారు కాబట్టి డెఫినెట్గా అరేంజ్ మ్యారేజెస్ నా ఉద్దేశం ప్రకారం బెటర్ అని సిన్సియర్ లవ్ అనేది ఉంది బ్రో, స్టిల్ ఉంది. అంటే కాలేజ్ డేస్లో నుంచి ఇప్పటికీ ఉన్నారు, స్కూల్ డేస్ నుంచి లవర్స్ అనే వాళ్ళు ఉన్నారు, అండ్ మధ్య మధ్యలో ఒకటి కాకపోతే ఇంకోటి అనే లో కూడా ఉన్నారు అన్నమాట. ఇప్పుడు మనం ఆలోచించేదాన్ని బట్టి ఈ బ్రేకప్ అనేది కూడా ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం బ్రో. ఆ బ్రేకప్ కి రీజన్స్ ఏముంటాయి? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఈగోసే బ్రో, మోస్ట్ ఆఫ్ ది టైం ఈగోస్కి వెళ్తేనే బ్రేకప్స్ అవుతాయి. ఈగోస్ లేకుండా అడ్జస్ట్మెంట్, లవ్ అంటే లవ్ అయినా అరేంజ్ అయినా ఎఫెక్షన్ అయినా ఎమోషన్ అయినా ఒక అడ్జస్ట్మెంట్ అనేది లైఫ్లో ఉండగలిగితే డెఫినెట్గా ఆ రిలేషన్షిప్ నిలబడిద్ది. అంతే, అడ్జస్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రో, అమ్మాయిలు ఊళ్ళో ఉండేది ఒకటి, హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కల్చర్ అనేది వేరు. అఫ్ కోర్స్ కల్చర్కి తగ్గట్టు మారిపోవాలి, తప్పదు. ఏదైనా కానీ ఏ పర్సన్ అయినా కానీ ఉన్న సిచ్యువేషన్కి అప్డేట్ అవ్వకపోతే అని పిచ్చోని చూసినట్టు చూస్తారు. ఇప్పుడు మన ఊర్లో ఉన్నట్టు ఇక్కడ ఉన్నాం అనుకోండి, పిచ్చోని చూసినట్టు చూస్తారు. ఈ అప్డేట్ అవ్వడానికి కల్చర్కి అప్డేట్ అవ్వడంలో తప్పు లేదు, కానీ అది దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఆ కల్చర్ని వాళ్ళ బిహేవియర్ మారకూడదు అనమాట. వాళ్ళ బిహేవియర్ స్టాండర్డ్గా స్టెబిలైజ్డ్గా ఉంటుంది, బట్ కల్చర్కి అప్డేట్ అవడంలో తప్పు లేదు. అది నా ఉద్దేశం. సో ఫైనల్ గా ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న లవ్ లో బ్రేకప్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? నేనంటే చచ్చిపోవడమే బెటర్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లైఫ్ ని జీవితాన్ని అంటే జీవితంలో ఒక హడిల్ వస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోతుంటే వాళ్ళు రావడమే బెటర్ అని నా ఉద్దేశం. ఎన్నో హడిల్స్ వస్తాయి, మనల్ని చదివించి పెద్ద చేసిన పేరెంట్స్ని మనం మర్చిపోయి ఎవరితో వచ్చిన దాన్ని మనం దాన్ని దానికోసం చావడం ఏంటి బ్రో, విచిత్రం కాకపోతే ఆడు చావడమే బెటర్. ఓకే బ్రో, ఇప్పుడు ఫైనల్ గా 30+ ఇయర్స్ వచ్చినా కూడా అబ్బాయిలకి మ్యారేజ్ కావాలి. ఎందుకంటే అమ్మాయిల కోరికలు ఎక్కువ ఉన్నాయి బ్రో, ప్యాకేజెస్ అంటున్నారు పొద్దుగుకులు. అంటే ఎలా బ్రో, ఇప్పుడు అబ్బాయిల పరిస్థితి ఏంటి బ్రో? ప్రతి ఒక్కరు ప్యాకేజీలు కావాలి, బ్యాక్గ్రౌండ్ ఆస్తులు ఉండాలి అంటే అబ్బాయిల పరిస్థితి ఏంటి? అబ్బాయిల పరిస్థితి ఏం లేదు, సేమ్ సిచ్యువేషన్ అమ్మాయి కూడా ఆలోచిస్తే, అరే ఇద్దరు ఏజ్ ఉన్న వాళ్ళు సేమ్ స్కూల్ నుంచి చదువుకుంటారు, సేమ్ గా చదువుకున్నప్పుడు ఇప్పుడు అబ్బాయికి ఏమో సేమ్ ఏజ్ ఉన్నారు, ఇద్దరు లవర్స్ అవుతారు, సేమ్ ఏజ్ ఉంటుంది, ఆడికేమో చాలా ఆస్తులు వెనక చాలా ప్యాకేజ్ కావాలంటారు. అది కూడా అమ్మాయి సేమ్ క్లాసు సేమ్ కాలేజే కదా, ఎందుకు అనుకోవట్లేదు పేరెంట్స్, వై నాట్ థింకింగ్ దట్? సో నా ఉద్దేశం అది అంటే అది నాకు తెలిసి అత్యాస అనమాట. ఇక సో వాళ్ళు భూమికి జానెత్తుని నడుస్తున్నట్టు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పాలంటే ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు చెప్పండి? ఎందుకో అట్ట అత్యాస పడితే సంకరం అయిపోద్ది లైఫ్, అంతే. సో దానివల్ల ఇప్పుడు మ్యారేజ్ తర్వాత అనవసరంగా అందుకే అబ్బాయిలు ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నారు. ఎందుకంటే అమ్మాయిని సాటిస్ఫై చేయగలగాలనే ఉద్దేశంతో వాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్నే తీసుకోండి బ్రో, ప్యాకేజ్ కోసం వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు, బికాస్ దే నీడ్ టు సాటిస్ఫై విత్ దేర్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అలా ఆ ఇంటెన్షన్తోనే ఉంటున్నారు. కానీ అరే నా లైఫ్ ఇది, నా పేరెంట్స్ ఇది, నేను ఒక ప్రశాంతంగా బతకాలనే ఉద్దేశం మర్చిపోతున్నారు, ఆ లైఫ్ని మర్చిపోతున్నారు అనమాట. సో ఇది చాలా రాంగ్ అని నిజం చెప్పాలంటే.